హలో అండి అందరికీ. వెల్కమ్ టు ఎన్లైట్ వే ఎడ్యుకేషన్ సిస్టమ్. మై సెల్ఫ్ అభి, సీనియర్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్రమ్ పాస్ట్ 8 ఇయర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మనీ ఫార్ములా గురించి తెలుసుకుందాం. మనీ ఫార్ములా అంటే ఏంటి? మనీకి కూడా ఫార్ములా ఉంటదా? నేను చాలా విన్నా గానీ ఇలాంటి ఫార్ములా ఇప్పటిదాకా వినలేదు అని మీ అందరూ డౌట్‌గా ఉండొచ్చు. మనిషి జీవితంలో డబ్బు అవసరమని ఎంతుందనేది మనందరికీ తెలుసు. కానీ మనము అందరం ఒకలాగా సంపాదించట్లేదు. ఎందుకు కొంతమందే ధనవంతులు అవుతున్నారు? ఎందుకు కొంతమంది ఇంకా బీదవాళ్ళుగానే ఉండిపోతున్నారు? మరి ధనవంతులు మనకంటే భిన్నంగా ఏం చేస్తున్నారు వాళ్ళు? మరి దీన్ని అర్థం చేసుకోవడానికి ఇవాళ మనం ఒక ఫార్ములాను ఉపయోగిద్దాం. ఇదండి మనీ ఫార్ములా. చాలా మందికి మనీ ఫార్ములా గురించి తెలీదు. అందరికీ కూడా కొత్తగా అనిపించొచ్చు. బట్ మీరు ఈ వీడియో ఏదైతే ఉందో ఒకటికి 2 సార్లు చూడండి. ఒక పేపర్ మీద నోట్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ టోటల్లీ అప్‌కమింగ్ రివల్యూషన్. అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో మనం ఇందులో కొన్ని కొత్త స్టడీస్ చేయబోతున్నాం అన్నమాట. సో అందులో భాగంగానే మనీ ఈక్వల్స్ టు రేట్ ఇంటూ టైం. అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకొచ్చే మనీ ఏదైతే ఉందో అది మన మీద ఉండే రేటు ప్లస్ మనం పెట్టే టైంకి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చే మనీ ఏదైతే ఉందో ఇక్కడ మీకు రేట్ ఎలా ఉంటుంది? గంటకి ₹100. ₹100 పర్ అవర్ అనేది ఇక్కడ మనం తీసుకుందాం. మరి టైం ఎట్లా? పర్ డే ఎన్ని? 8 అవర్స్ పర్ డే అనేది మీరు వర్క్ చేస్తారు అనుకుందాం. అంటే ఇక్కడ చూడండి, మీరు గంటకి ₹100 లెక్క పెడితే మీరు రోజులో 8 గంటలు పని చేస్తున్నారు. మీకు టోటల్‌గా శాలరీ వచ్చేది ఎప్పుడు? నెలకు వస్తుంది. అంటే ఇంటూ 30 డేస్ పర్ మంత్. సో మీకొచ్చే మనీ ఎలా కౌంట్ చేయబడుతుందంటే నెల మొత్తంలో మీరు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారో అలా మీకుండే రేట్‌కి మీకు మనీ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఎలా అండి? చూడండి, ఇప్పుడు ₹100 మీకు గంటకుంది. అంటే 100. ఎన్ని గంటలు పని చేస్తున్నారు? 8 గంటలు పని చేస్తున్నారు. అంటే ఒక రోజుకి మీకు ఎంతండి? 800 అనేది మీ ఇన్‌కమ్ అన్నమాట. కొంతమందికి ఎవ్రీడే ఇస్తారు. కొంతమందికి మంత్లీ లెక్క ఇస్తారు. సో అలాగా మంత్లీకి వచ్చినప్పుడు మళ్ళీ ఏం కౌంట్ చేయాలి? ఇంటూ 30 డేస్ అనేది కౌంట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడేమవుతుంది? 800 ఇంటూ 30 డేస్ 24,000 అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో మీలో 20,000 ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు, 10,000 ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు, 30,000 ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు, 50,000 ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎన్ని లక్షలన్నా సంపాదించండి, మీకు వచ్చే ఇన్కమ్ ఏదైనా ఉంది అంటే, మీకు వచ్చే ₹1 ఏదైనా ఉంది అంటే అది ఈ క్యాలిక్యులేషన్‌తోనే మీకు వస్తుందన్నమాట. సో ఇక్కడ మనము ఏదన్నా మార్చడానికి అవకాశం ఉందండి? రేట్‌ని ఏమన్నా మార్చగలరా? మీ టైంని ఏమన్నా మార్చగలరా? సో అక్కడే మనకి ప్రాబ్లమ్ వస్తుంది. మనకు ఈ విషయాలు ఎవరు చెప్పక ఏం చేస్తున్నామండి మనం? కేవలం మనకుండే రేట్‌ని మనం ఫిక్స్ చేసేసుకొని, మనకుండే టైంని మనం అడ్జస్ట్ చేసుకోలేక ఈ మనీ కోసం మంత్ మొత్తం కష్టపడాల్సి వస్తుంది. ఎవరైనా వచ్చి మీతో మనం ఒక రోజుకి ₹1,00,000 సంపాదిద్దాం అన్నామనుకోండి, మీరు నవ్వుతారు. ఎందుకంటారు? ఎందుకంటే నాకు నా రేట్ ఏంటో తెలుసు, నాకు నా టైం ఏంటో తెలుసు. మళ్ళీ ఎస్పెషల్‌గా ఈయనేంటి వచ్చి నాకు రోజుకి 1,00,000 అని ఎట్లా చెప్తున్నాడు అనే ఫీల్ మనలో ఉంటుంది. ఇన్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనము ఇవాళ ఇందులో కొన్ని మార్పులు చేసి మనం ధనవంతులు ఎలా అవ్వాలన్న విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అసలు ధనవంతులు ఎలా ధనవంతులు అవ్వగలుగుతున్నారు అని అడిగితే మీరు చెప్పే సమాధానం ఏంటి? చాలా సింపుల్‌గా కొన్ని చెప్పేస్తాను. ఆయన ఇది చేశాడు, అది చేశాడు, లేకపోతే ఆయనకు అదృష్టం ఉంది, లేకపోతే సమ్ ఎక్స్‌వైజెడ్ సమ్ రీజన్స్ చెప్తారు. మీరు ఒక విషయం గమనించాలి. వాస్తవానికి వాళ్ళ దగ్గర ఉన్నది కూడా 24 గంటలే. వాళ్ళ దగ్గర కూడా టైం అనేది లిమిటే. మరి వాళ్ళ ఫలితం ఎందుకు ఎక్కువగా ఉంటుంది అనంటే, వాళ్ళు చేసిన ఒకే ఒక పని ఏంటంటే ఈ ఫార్ములాలో చిన్న చేంజెస్ తీసుకొచ్చారు. ఫస్ట్ టైం లివరేజ్. వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళు ఏమన్నా రేట్‌ని పెంచారా? నో. వాళ్ళు రేట్‌ని పెంచలేదు. రేట్‌ని పెంచకుండా టైంని మాత్రం లివరేజ్ చేసుకున్నారు. ద పవర్‌ఫుల్ కాన్సెప్ట్, లివరేజ్ కాన్సెప్ట్. సో దానికి సంబంధించిన వీడియో కూడా మా ఛానల్‌లో ఉంది. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. లివరేజ్ గురించి ఇంకా క్లారిటీ వస్తుంది. సో ధనవంతులు చేసే పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నార్మల్ వర్క్ ఏవి చేయరు. ఎలా అంటే ఈరోజు చేశారు వర్క్, ఈరోజు రిజల్ట్ వచ్చింది.
అనేటట్టుగా కాకుండా ఈరోజు చేసిన వర్క్ అప్కమింగ్ కూడా రిజల్ట్ వచ్చేలాగా వాళ్ళు కొన్ని ప్లాన్స్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కౌన్సిలరే ఉన్నారు. ఆయన ఏం చేస్తారు, ఒక క్లాస్కి వచ్చేసి ఒక 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ డిజిటల్ క్రియేటర్ ఉన్నారు అనుకోండి, ఒక ప్రాజెక్ట్కి ఎంత తీసుకోవచ్చు, మినిమంలో ఒక 50,000 తీసుకోవచ్చు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు చేసిన వర్క్కి ఆ రిజల్ట్ అనేది తీసుకుంటున్నారు. అక్కడితో ఆ రిలేషన్ కట్ అయిపోయింది. ఓకే, అందుకని ఏమవుతుంది, మనం రేట్ మీద డిపెండ్ అయినంత వరకు కూడా మనకి మనీ అనేది అప్పటికప్పుడే అక్కడికక్కడే వస్తుంది. నెక్స్ట్ వన్, టీమ్ వర్క్. ఇక్కడ ధనవంతులు చేసే ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే, వాళ్ళు ఏది ఒక్కలుగా చేయరు, సమ్ టీమ్గా చేస్తారు. మనం కొంతమందితో కలిసి చేయడం ద్వారా ఏమవుతుందంటే లివరేజ్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. ఒక బిజినెస్ ఓనర్ తీసుకోండి, ఆయన ఏం చేస్తారు, తన ఆర్గనైజేషన్లో అన్ని పనులు ఆయనే చేసుకోగలడా, లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, తను ఒక 100 మందితో టీం క్రియేట్ చేసి ఆ 100 మందితో పని జరిగేలా చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, టైం లివరేజ్ అవ్వడం అనేది అక్కడ స్టార్ట్ అయ్యింది. థర్డ్ వన్, సిస్టమ్స్ అండ్ డూప్లికేషన్స్. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ధనవంతులు చేసే పని ఏంటంటే ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు. ఆ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే అదే వర్క్ డూప్లికేషన్ అవుతుంది. ఇందాక నుంచి నేను ఏం చెప్తున్నానో, లివరేజ్ అని, టీం వర్క్ అని, డూప్లికేషన్ అని ఏమైతే చెప్తున్నానో, ఈ పదాలన్నీ మీకు కొత్తగా అనిపించవచ్చు, బట్ మీరందరూ కూడా దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఈ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఏ పర్సన్తో కూడా మనకి సంబంధం ఉండదు. మనం ఎక్కువ డెవలప్ చేసేది సిస్టమ్ని. సో ఈ సిస్టమ్ డెవలప్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ టాటా ఆర్గనైజేషన్ చూడండి, ఆయన ఇవాళ టాటా ఆర్గనైజ్ చేసిన ఆయన లేరు, కాకపోతే ఆ సిస్టమ్ అంతా కూడా ఎక్కడ బ్రేకప్ కూడా రన్ అవుతుంది. కానీ ఒక మధ్యతరగతి కుటుంబంలో చూడండి, ఇంటి పెద్ద ఏదన్నా అయిందనుకోండి, ఖచ్చితంగా అది ఎంత బాధాకరమైన విషయం. ఆ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది, బికాజ్ ఆఫ్ ఇక్కడ డిపెండింగ్స్ ఆన్ సిస్టమ్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ సిస్టము మన చేతిలో లేకుండా, మన ప్రమేయం లేకుండా రన్ అయ్యేటట్టు క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్యాసివ్ ఇన్కమ్. చాలా మందిలో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఉన్న అపోహ ఏంటంటే, ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయి. చాలా తప్పండి అది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావడం కాదు. చాలా మంది కూడా నాకు కష్టపడిన దానికి వస్తే చాలా అప్పనంగా వచ్చే సొమ్ము వద్దు, ఇట్లాంటి పదాలు కూడా వాడుతూ ఉంటారు. అదంతా బ్యాడ్ థింగ్. అంటే అవన్నీ అపోహలండి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మనము చేసిన పనికి ఆదాయం వస్తూనే ఉండడం. ఒకసారి చేసిన పనికి ఆదాయం వస్తూనే ఉండడం, మన వయసుతో పాటు ఆదాయం కూడా పెరగడం, దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మీరు ఎలా పడితే అలాగా అన్ని ప్యాసివ్ ఇన్కమ్ అనుకొని వేరే వాటితో దీన్ని లింకప్ చేయొద్దు. ధనవంతులు చేసే పని ఏంటంటే, ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ స్థాయిలో వచ్చేలా చేసుకుంటారు. దీనికి సంబంధించిన సిస్టమ్స్ అవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేస్తారనమాట. ఫైనల్గా వచ్చేసి ఏమి నేర్చుకోవాలన్న విషయం దగ్గరకు వచ్చేపాటికి చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు. మీరు ఒకటి ఆలోచించండి, ఒక జాబ్ కోసం మీరు పడే స్ట్రగుల్ ఎంత ఉందో, అంటే ఎందుకు మీకు జాబ్ కంటే స్ట్రగుల్ పడుతున్నారు, వెరీ సింపుల్. జాబ్ కోసం కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి మీకు, అంతే కదా. ద సేమ్ థింగ్, మరి మనీ ఎర్నింగ్స్ కోసం కూడా మనకు కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. దానికోసం మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ అనేది అవ్వదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చదివిన చదువులు ఏవైనా కానివ్వండి, మిమ్మల్ని ఒక ఎంప్లాయీగా ఎలా మార్చాలన్న విషయాలు అక్కడ మీకు చెప్తారు. సో మీరు ఆ మైండ్ సెట్లో ఉండి మీరు ఇక్కడికి వచ్చి నేను ఇది చేసేస్తా అది చేసేస్తాను అని అంటే కుదరదండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ చాలామంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి టైం వేస్ట్ అయిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఒక ప్యాకేజ్ రూపంలో ఇక్కడ మీకు ఇస్తున్నారు. మరి అది తీసుకోకుండా నాకంతా తెలుసు, నేను చూసేసా, నేను చెప్తే కొనేసేస్తారు, లేకపోతే నేను చెప్తే వచ్చేస్తారని మీ ఓన్గా మీరు కొన్ని డెసిషన్ తీసుకున్నారంటే, సో అది టోటల్గా మీకే, మీ లైఫ్కే అది ఒక మైనస్ పాయింట్ అవుతుంది. మనీని ఎలా ఆలోచిస్తారంటే, లైక్ స్విగ్గీ, జొమాటో, ఇవాళ అమెజాన్లో ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ 2 రోజులు ఎలా వస్తుంది, అలా ఆలోచిస్తూ ఉంటారు మనీ. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఎర్లీ రిజల్ట్ ఇస్ ఎ స్కామ్. మీరు బాగా అర్థం చేసుకోండి, ఎర్లీ రిజల్ట్ ఇస్ ఎ స్కామ్. ఏదైతే ఎంత నిదానంగా డెవలప్ అవుతుందో అది అంత స్టాండర్డ్ అవుతుంది. ఆ విషయాలు మీరు కొంచెం గమనించాలి. అందుకనే
మీరు రాగానే ఇందులో ఇవేవో చేసేయాలన్న విషయాలు పక్కన పెడితే, అంటే నేను చెప్పేదే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్ పెట్టారు, రెస్టారెంట్ పెట్టారు, లేకపోతే మీరు బట్టల కొట్టు పెట్టారు, లేకపోతే మీరు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేదంటే మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి సంబంధించిన ఒక స్టార్టప్ చేశారు. ఎప్పుడైనా సరే మీకు మీరు ఆలోచించే విషయం ఏంటంటే, ఈ మనీ ఫార్ములా ఏదైతే ఉందో, ఈ ఫార్ములాలో ఈ 5 థింగ్స్ మీరు టచ్ చేస్తున్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5 థింగ్స్ మీరు టచ్ చేయకుండా కేవలం ఈ ప్యాసివ్ ఇన్‌కమ్ ఒక్కటే నాకు చాలు అనేటట్టుగా మీరు ఉన్నారు అంటే, మీరు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. కొంతమంది ప్యాసివ్ ఇన్‌కమ్ గురించి కూడా ఆలోచించరు. జస్ట్ డబ్బులు కావాలి, డబ్బులొస్తే చాలు అన్న థింక్ ఉంటది. సో, అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. సో, ఇక్కడ మనీ ఈక్వల్స్ టు రేట్ ఇంటూ టైమ్. సో, మనం ఇక్కడ కొన్ని విషయాలు అంటే మన రేట్ పెంచుకునే అవకాశం ఉంది, టైం పెంచుకునే అవకాశం ఉంది. సో, రేట్‌కి, టైంకి పెంచుకోవడానికి మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. కాబట్టి లెర్నర్స్ మీకు నిజంగా నేర్చుకోవాలి అనే ఆలోచన ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మీ మైండ్ సెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఏంటి మైండ్ సెట్ అంటే నేను ఎంత సంపాదిస్తున్నాను అన్నది కాకుండా నా సిస్టమ్ ఎంత సంపాదిస్తుంది అన్నట్టుగా మీరు మారగలిగితే, మీ మైండ్ సెట్‌ని మార్చుకోగలిగితే అక్కడి నుంచే మన సక్సెస్ స్టార్ట్ అవుతుంది. అందుకని మీకు ఏం చెప్తున్నానంటే అండి, ఇక్కడ మీకు 2 ఫార్ములాస్ చెప్తాను. ఒకటి పూర్ మైండ్ సెట్ ఫార్ములా, 2 రిచ్ మైండ్ సెట్ ఫార్ములా. ఈ 2 ఫార్ములాలు మీరు స్టడీ చేయండి. మీకే చాలా విషయాలు అర్థమవుతాయి. ఓకే. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి పూర్ మైండ్ సెట్. ఈ పూర్ మైండ్ సెట్‌లో ఏం జరుగుతుంది? మనీ ఈక్వల్స్ టు లిమిటెడ్ రేట్ ఇంటూ లిమిటెడ్ టైమ్. సో, లిమిటెడ్ రేట్ ఇంటూ లిమిటెడ్ టైమ్ ఓవరాల్ రిజల్ట్ ఏంటండి? లిమిటెడ్ మనీ. సో, రిచ్ మైండ్ సెట్ ఫార్ములా ఒకసారి చూసినట్లయితే, రిచ్ మైండ్ సెట్ మనీ ఈక్వల్స్ టు హై రేట్. తను చేసే పనులన్నీ హై వాల్యూగా ఉంటాయి. ఇంటూ లెవరేజ్ టైం. తను చేసే ప్రతి పని లెవరేజ్ అయ్యే పని చేస్తారు అతను. తర్వాత సిస్టమ్, ఒక సిస్టమ్‌కి కనెక్ట్ చేస్తారు. ప్లస్ స్కేల్, ప్రతి దానికి ఒక మెజర్మెంట్ అనేది కంపల్సరీ. సో, ఇవన్నీ కలిపితే వాళ్ళ ఫార్ములా రిజల్ట్ ఏమొస్తుందంటే అన్‌లిమిటెడ్ పొటెన్షియల్. మీకు మనీ ఫార్ములా గురించి అర్థమైంది అనుకుంటున్నానండి. దీని మీద ఎటువంటి డౌట్ ఉన్నా మీరు మా కమ్యూనిటీతో యాడ్ అవ్వండి. మా కమ్యూనిటీ లింక్ ఈ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మేము వీక్లీ కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక గుడ్ ఆపర్చునిటీ అండి. ఇలాంటి క్లాసెస్ చాలా ఇందులో మేము డిస్కస్ చేయబోతున్నాము. రైట్‌కి మనకు తెలిసిందనుకోండి, సో మనము ఆపర్చునిటీ డోర్‌ని ఈజీగా ఓపెన్ చేయొచ్చు. కీ లేదనుకోండి, చాలా మందిలో కూడా ఉండే ఇబ్బంది అదే. వాళ్ళు రైట్ కీతో రైట్ ఆపర్చునిటీ డోర్ ఓపెన్ చేయరు. సో, ఇక్కడ మీకు కీ అనేది మేము వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒక ఆపర్చునిటీ మీకు పరిచయం చేయబోతున్నాం. సో, డోంట్ మిస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.